సేవ్ ఆరావళి ఉద్యమం ఫలించింది. అత్యంత పురాతనమైన ఆరావళి కొండల్లో కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వకుండా కేంద్రం ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యమ తీవ్రత తగ్గినా ముప్పింకా పొంచే ఉంది. అసలు ఆరావళి విషయంలో ఏం జరుగుతోంది? భారతదేశంలోని అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాల రక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత శ్రేణి మొత్తంలో కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దు అంటూ నిషేధం విధించింది. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం ఆరావళి భౌగోళిక రిడ్జి మొత్తంపై ఒకేలా అమలవుతుందని, అక్రమ మైనింగ్ ను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈ చర్య తీసుకున్నట్లు శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వచ్చింది. సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకు ఏకరూప శాస్త్రీయ నిర్వచనాన్ని అంగీకరించింది. దాని ప్రకారం సముద్ర మట్టం నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భూస్వరూపాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. 500 మీటర్ల పరిధిలో అలాంటి కొండలు 2 ఉంటే అది పర్వత శ్రేణి అవుతుందని నిర్వచించింది. ఈ నిర్వచనం వల్ల ఆరావళి మొత్తం భూభాగంలో 90% పైగా కేంద్ర రక్షణలో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో గనుల తవ్వకాలపై కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమైంది. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ల గుండా విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఈ పర్వతాలు థార్ ఎడారి నుంచే వచ్చే ఇసుక మేఘాలు ఢిల్లీని కమ్మేయకుండా అడ్డుకుంటాయి. ఢిల్లీతో పాటు 4 రాష్ట్రాల్లో భూగర్భ జలమట్టాలను కాపాడతాయి. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. జీవ వైవిధ్యాన్ని రక్షిస్తాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వతాలలో అడ్డు ఆపు లేకుండా గనుల తవ్వకం కొనసాగుతూ మొత్తం పర్వత శ్రేణికి ముప్పు తెస్తోంది. ఆరావళి పర్వతాలను రక్షించుకోవాలనే ఉద్యమం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఆరావళికి కొత్త నిర్వచనాల వల్ల జీవావరణానికి ముప్పు వస్తుందని ఢిల్లీ, ఉదయపూర్ తదితర చోట్ల నిరసనలు చెలరేగాయి. అయితే గతంలో పొంతనలేని నిర్వచనాల వల్ల ఆరావళిలో గనుల తవ్వకం యథేచ్ఛగా సాగిందని, అంతూ పొంతూ లేకుండా కోర్టు వ్యాజ్యాలు జరిగాయని, ఇప్పటికైనా సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్వచనం ఇవ్వటం స్వాగతించాల్సిన అంశమని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. అదే సమయంలో జీవావరణానికి చట్టపరమైన నిర్వచనం పేరిట పరిమితులు విధించరాదనే వాదము బలంగా వినిపిస్తోంది. భూ వినియోగానికి సంబంధించి నియమ నిబంధనలను రూపొందించడానికి ప్రభుత్వం శాస్త్రీయ మ్యాపింగ్ ను చేపడుతోంది. జీఐఎస్ భౌగోళిక స్థానాల ఎత్తుకు సంబంధించిన డిజిటల్ నమూనాలను, కొండలు, లోయల కాంటూర్ సర్వేలను ఉపయోగిస్తారు. ఈ మ్యాపింగ్ ద్వారా సంరక్షించుకోవాల్సిన స్థలాలను గుర్తించి అక్కడ గనుల తవ్వకం జరగకుండా నివారించవచ్చు. ఆరావళి శ్రేణిలో 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న గుట్టలు, కొండవాలులు కూడా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేస్తాయి. భూసారాన్ని, జంతువృక్ష జాతులను రక్షిస్తాయి. ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడతాయి. యావత్ ఆరావళి శ్రేణిలోని చిన్న పెద్ద కొండలు, గుట్టలు, లోయలు ఉమ్మడిగా సంరక్షణ బాధ్యత నిర్వహిస్తాయి. ఆరావళి పర్వతాలు హిమాలయాల కన్నా పురాతనమైనవి. లక్షల సంవత్సరాలుగా గాలి వానల కోత వల్ల అవి చిన్న చిన్న కొండలు, గుట్టలు, లోయలుగా మిగిలాయి. ఈ కొండల్లోని పగుళ్ల ద్వారా వాన నీరు కిందకు ఇంకి చుట్టుపక్కల బావులకు జలధారను అందిస్తోంది. ఈ పర్వతాలలో పుట్టే సెలయేళ్లు, భూగర్భ వాహినులు రాజస్థాన్, హర్యానా ప్రజలకు వేసవిలోనూ సాగునీటిని అందిస్తున్నాయి. ఈ లక్షణాలను గుర్తించకుండా ఆరావళిలో ఫలానా ఎత్తుకే చట్టపరమైన సంరక్షణను పరిమితం చేయడం సబబు కాదంటున్నారు మరికొందరు నిపుణులు. తక్కువ ఎత్తు ఉన్న కొండలు, గుట్టలు వర్షపు నీరు పోటెత్తకుండా కాపాడతాయి. నీటిని పల్లపు ప్రాంతాలకు మళ్లించి అక్కడి ప్రజలకు జీవనాధారం అవుతాయి. దుమ్మును అడ్డుకుని స్థానికంగా వాతావరణాన్ని చల్లబరుస్తాయి. 100 మీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న కొండలు, గుట్టలను తవ్వేయటానికి తాజా నిర్వచనాన్ని ఉపయోగించుకుంటే స్థానిక జన సమూహాలకు, జంతు, వృక్షజాతులకు తీరని హాని తప్పదు. 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆరావళి పర్వత శ్రేణిలో 0.2% భూభాగం మాత్రమే గనుల తవ్వకం వల్ల ప్రభావితమవుతుందనే వాదన ఒకటి వినిపిస్తోంది. చట్టపరమైన రక్షణను నిర్దిష్ట ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతాలకు మాత్రమే వర్తింపజేయడం వల్ల మిగతా చోట్ల పర్యావరణ విధ్వంసం జరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఒక రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోనే 1000కి పైగా గనుల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ఆరావళిలో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే అన్నిటికన్నా ముందు భారీ నష్టం చవిచూసేది ఢిల్లీ. ఆరావళి పర్వతాలు గాలి నాణ్యతను, గాలులు వీచే దిశను, భూగర్భ జల మట్టాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధంగా దేశ రాజధాని ప్రాంతానికి గొప్ప మేలు చేస్తున్నాయి. ఆరావళిలో పుట్టే బనస్, సాహిబీ నదులు యమునా నదిలో కలుస్తాయి. సబర్మతి గుజరాత్ గుండా ప్రవహిస్తుంది.
చట్టపరమైన సడలింపులు లభిస్తే ఆరావళి పర్వత పాదాలలో భవన నిర్మాణం ఊపందుకుని చెట్టు చేమ అదృశ్యమవుతాయి. భూగర్భ జలమట్టాలు దెబ్బతింటాయి. ఇది పట్టణ ప్రాంతాలకు తాగునీటిని, గ్రామాలకు సాగునీటిని హరించేస్తుంది. ఇప్పటికే వాతావరణ మార్పుల దుష్పరిణామాలను అనుభవిస్తున్న ఆరావళి పరిసర రాష్ట్రాలకు ఇది మరింత దారుణమైన నష్టం కలిగిస్తుంది.